అర్హత కలిగి తల్లికి వందనం పథకం అందకపోతే గ్రామ వార్డు సచివాలయాల్లో ఫిర్యాదు చేయొచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు 15,000 మేర లబ్ధి చేకూరుస్తూ తల్లికి వందనం పథకం ఉత్తర్వులు జారీ చేసింది. పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా ఎంతమంది ఉంటే అంతమందికి పథకం వర్తిస్తుందని వెల్లడించింది. ప్రధానమంత్రి మాతృవందన యోజన అని చెప్పేసి 5,000 రూపాయలు ఫస్ట్ డెలివరీకి పడుతుందమ్మా. పడ్డాయి ఎవరికన్నా? ఫస్ట్ డెలివరీకి పడ్డది. సెకండ్ డెలివరీ గర్ల్ బేబీ ఆడపాప అయితే కన్నా 6,000 రూపాయలు పడుతుంది. పర్లేదు, అప్లై చేశారా? తెలుసా మీకు? ఆశా వర్కర్ వచ్చి మీ దగ్గర తీసుకుంటారా డీటెయిల్స్, మీ డీటెయిల్స్, మీ బ్యాంక్ అకౌంట్ నెంబరు ఇవన్నీ. ఫస్ట్ది పడ్డది, ఫస్ట్ది పడ్డది. రెండోది ఆడపాప అయితేనే అవి కూడా 6,000 రూపాయలు పడుతుంది. అయితే డెలివరీ అయిన తర్వాత పడుతుంది. ఇదేమో డెలివరీ క్యారింగ్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది. 5,000 రూపాయలది, 1,000, 2,000 అట్లా. ఇది మటుకు